రమణి గారిది పాతకాలం నాటి కిరాణా షాపు ఎప్పటినుంచో ఉంది, చాలా ఫేమస్. కానీ కాలం మారింది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటంటే డోర్ డెలివరీ ట్రెండ్ నడుస్తుంది. చాలామంది అప్పటి మట్టుకు ఉన్న కస్టమర్లు కాస్త ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం నేర్చుకున్నారు. అప్పటి కస్టమర్లు ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ షాపుకు రావడం మానేశారు. రోజు షాప్ తెరిచి కూర్చుంటాడు, కానీ షాప్కి పెద్ద కస్టమర్లు ఎవరు రావడం లేదు. నేనేం పొరపాటు చేశాను, కస్టమర్లు నా దగ్గరికి రావట్లేదు ఏంటి అని అనుకునేవాడు. రెక్కలున్నా కానీ ఎగరలేని పక్షిలాగా ఉంది తన పరిస్థితి. వాళ్ళ కొడుకు చెప్పాడు, డాడీ మనం కూడా మన బిజినెస్ని ఫోన్లో పెడదాం డాడీ అని. ఫోన్లోనా, అది ఎలా పెట్టాలి అని చెప్పి అడిగాడు. నాన్న, మన షాపుని ఆన్లైన్లో పెట్టండి, ఇప్పుడు ప్రజలంతా కూడా ఫోన్లో చూస్తున్నారు, ఆన్లైన్లోనే ఆర్డర్లు పెట్టుకుంటున్నారు అని. అది ఎలా పెట్టాలి ఆన్లైన్లో అని చెప్పి అడిగాడు. అప్పుడు వాళ్ళ అబ్బాయి డిజిటల్ వ్యాపారి నేస్తం కోర్సులో జాయిన్ చేశాడు. ఇప్పుడు గూగుల్లో బిజినెస్ ప్రొఫైల్ని ఎలా చేయాలని నేర్చుకున్నాడు. వాట్సాప్ ఈ క్యాట్లాగ్ అంటే సరుకులకు సంబంధించిన లిస్టు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాడు. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేసి కస్టమర్ని ఎలా అట్రాక్ట్ చేయాలా అని చెప్పి కూడా నేర్చుకున్నాడు అనమాట. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వేశాడు, 20% తగ్గింపు అని చెప్పి గ్రాసరీస్ మీద రీల్స్. చుట్టుపక్కల ప్రజలు ఆ రీల్ చూసి చాలామంది షాప్కు రావడం స్టార్ట్ చేశారు. ఒకసారి వచ్చిన కస్టమర్స్ మళ్ళీ రావడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు రమణయ్య గారి షాపు మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తుంది చాలామంది కస్టమర్లతో. కానీ ఇప్పుడు డిజిటల్లో కూడా కనిపిస్తారు.